సో చూడండి ఇక్కడ మనకి ముడతలన్నీ కూడా పోతాయి అనమాట. స్టిఫ్‌గా వచ్చేస్తది క్లాత్. ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చి పర్ఫెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా నిలబడినట్టుగా షేప్ అనేది వచ్చేస్తది. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంది. కానీ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావట్లేదు. ఇంకోటేందంటే కొంచెం అమౌంట్ కూడా రెగ్యులర్ అమౌంటే ఇస్తున్నారు కస్టమర్స్. కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుందామంటే ఇవ్వట్లేదు. సో ఫిట్టింగ్‌తో పాటుగా ఫినిషింగ్ ఇంకొంచెం నీట్‌గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది చాలా మందికైతే డౌట్ ఉంటదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా నీట్‌గా ఉంది. కానీ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావట్లేదు. ఇంకోటేందంటే కొంచెం అమౌంట్ కూడా రెగ్యులర్ అమౌంటే ఇస్తున్నారు కస్టమర్స్. కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుందామంటే ఇవ్వట్లేదు. సో ఫిట్టింగ్‌తో పాటుగా ఫినిషింగ్ ఇంకొంచెం నీట్‌గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది చాలా మందికైతే డౌట్ ఉంటదండి. 2, 3 టిప్స్ అయితే ఉంటాయండి. మనం తీసుకునే అమౌంట్ కంటే. అంటే చేసే కష్టం చేస్తాం. కానీ అమౌంట్ మాత్రం ఎక్కువ రాదు. సో ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం కుట్టిన బ్లౌజెస్‌కి ఓవర్‌లాక్ అనేది చేయించాలి. అయితే ఓవర్‌లాక్ మిషన్ మీ దగ్గర ఉందనుకోండి, ఓవర్‌లాక్ అనేది చేసేయండి. ఒకవేళ ఓవర్‌లాక్ మిషన్ మీ దగ్గర లేకపోతే, ఓవర్‌లాక్ చేసే వాళ్ళతోని ఒక బ్లౌజ్‌కి ఇంత అన్నట్టుగా మీరు మాట్లాడుకున్నారు అంటే, ఓవర్‌లాక్ అనేది ఈజీగా చేసి ఇచ్చేస్తారు. మనకిక్కడ షోల్డర్ జాయింట్‌కి, ఇక్కడ చంక భాగం హ్యాండ్ జాయింట్ చేసిన ఈ ఖర్చుకి, తర్వాత సైడ్ జాయిన్ చేసి ఈ ఖర్చు మొత్తాన్ని కూడా మనం ఓవర్‌లాక్ అనేది చేసి ఇస్తారనమాట. సో, ఈ దానికి ఒక రూ. 15 అయితే మాక్సిమం మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఓవర్‌లాక్ ఒకటి ఖచ్చితంగా వచ్చేలాగా చూసుకోండి. దాంతో పాటుగా మనకి బ్లౌజెస్‌కి ఎక్కువ మట్టుకు పైపింగ్ అనేది ప్రిఫర్ చేయండి మీరు. పైపింగ్ ప్రిఫర్ చేసి బ్లౌజ్ ఫినిషింగే అసలు మారిపోతుందన్నమాట. దీని లుక్కే మారిపోతుంది. అయితే చాలామంది పైపింగ్ ఏసేటప్పుడు ఏం చేస్తారంటే పక్కన పావించి ఉండేలాగా కుట్టు వేసి దీన్ని డైరెక్ట్ కస్టమర్‌కి ఇచ్చేస్తారింకా. సో, అట్లా ఎప్పుడు కూడా చెయ్యకండి మీరు. ఎప్పుడైతే పైపింగ్ వేస్తారో ఈ పక్కన పావించు కుట్టు అనేది వేయొద్దు. ఒకవేళ సరే ఈ పావించు కుట్టు వేసినా గూడా ఫైనల్ ఫినిషింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది విప్పదీయాలన్నమాట. ఇదొకటి రెండోది ఖచ్చితంగా చేయాల్సినయి ఇవి. సరే కొంతమంది మాకు పైపింగ్ అక్కర్లేదండి. హెమ్మింగ్ ప్రాసెసే పెట్టండి. మాకు మెడపట్టి వేసేలాగా కుట్టండి. పైపింగ్ వద్దు అంటారు గదా! అట్లాంటి వాళ్ళకి గూడా లాస్ట్‌లో ఇంకొకటి చేయాల్సి ఉంటది చూపిస్తాను. అయితే దీంతో పాటుగా కప్పు షేప్ ఉంటది గదండీ! ఈ కప్పు షేప్ మనం క్రాస్ కటింగ్ తీసుకుంటామా? లేదంటే స్ట్రెయిట్ కటింగ్ పెడతామా? 3 డాట్స్ పెడతామా? కొంతమంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేయించుకుంటారు. అట్లాంటి ప్రిన్సెస్ కట్ చేపెట్టినా గూడా ఈ కప్పు షేప్ పర్ఫెక్ట్‌గా, నీట్‌గా రావాలి. అంటే ఫిట్టింగ్ గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఫిట్టింగ్ ఆల్రెడీ మీరు ఇస్తున్నారు. ఫినిషింగ్ గురించి చెప్తున్నాను. ఈ కప్పు షేప్ గాని, సైడ్ జాయింట్, షేప్ బెల్ట్, ఈ మిడపట్టి ఇక్కడ మొత్తం గూడా ఫినిషింగ్ ఇంకా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే దీనికి మనం ఐరన్ పిల్లో అనేది ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలండి. ప్రతి టైలర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది ఐరన్ పిల్లో. అయితే బొటిక్స్‌లో మాత్రం ఐరన్ పిల్లోస్ చాలా రకాలుగా ఐరన్ పిల్లోస్ అయితే ఉంటాయండి వాళ్ళ దగ్గర. అయితే మనం గూడా ఇంట్లోనే ఉండి చిన్న కప్పుతో మనం ఆ ఐరన్ పిల్లో అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మన దగ్గర ఖచ్చితంగా కావాల్సింది ఒక ప్యాడ్. ఇలా మీరు రెడీమేడ్ బ్లౌజెస్‌లో వచ్చిన ప్యాడ్ అయినా తీసుకోండి. సెపరేట్‌గా ప్యాడ్ అయినా కొనుక్కోండి మీరు. ఒక పెద్ద సైజు ఒక 40 సైజ్ వచ్చేలాగా ప్యాడ్ ఒకటి తీసేసుకోండి. అదే విధంగా కొన్ని వేస్ట్ ముక్కలు మనం బ్లౌజులు, డ్రెస్సులు అంతా కట్ చేసిన తర్వాత కొన్ని వేస్ట్ ముక్కలు మిగులుతాయి మన దగ్గర పారేస్తా ఉంటాం. కాటన్ పీసులు కొన్ని అంటే హుక్సులు, కుందన్స్ అట్లాంటివి లేకుండా చూసుకోండి. ఇలా కొన్ని వేస్ట్ ముక్కలు తీసేసుకోవాలి. దీంతో పాటుగా మనకి ఒక అట్ట ముక్క కావాలండి. అయితే అట్ట ముక్కలు మన దగ్గర మాక్సిమం ఉండవు. దారాల డబ్బాలు మాత్రం మన దగ్గర రెగ్యులర్‌గా ఉంటాయి గదా! ఒక దారం బాక్స్ మొత్తం గూడా తీసేసుకోండి. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని ఐరన్ పిల్లోని సింపుల్ మెథడ్‌లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనం తీసుకున్న దారాల డబ్బాని పైన షీటు, కింద షీటు పెద్దగుంటాయి గదా! 2 ముక్కలైతే ఇవి కట్ జేసి పెట్టేసుకోండి. ఇలా కట్ జేసిన తర్వాత మనం తీసుకున్న ప్యాడ్ తీసేసుకొని కరెక్ట్ దీనిపైన మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకోండి. ఒక మార్కర్ తీసుకోండి. ఈ ప్యాడ్ ఏ సైజ్ అయితే తీసుకున్నారో మీరు మాక్సిమం 38, 40 సైజ్ వచ్చేలాగా ప్యాడ్ తీసేసుకోండి. ఈ ప్యాడ్ సరౌండింగ్ ఎట్లుందట్లా రౌండ్ షేప్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకుని ఈ పీస్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చేలాగా తీసుకోండి ఇట్లా. మనం మార్కింగ్ చేసిన దానికంటే కూడా జస్ట్ ఒక పావించు లేదా పావించులో సగం కొద్దిగంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది మనకు అక్కర్లేదు ఇంకా. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా! ఒకటే షీట్ ఉంటే కొంచెం కింద మందంగా ఉండదండి. 2 షీట్స్ వాడుకోవాలి. లేదంటే ఇదే కొంచెం మందపాటిది ఉంది అంటే ఒకటి తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక షీట్ కూడా సేమ్ ఇది పెట్టేసుకొని ఈ సైజుతో ఇంకొక పీస్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. దాని తర్వాత మనకి ఇందాక చెప్పినా కదా వేస్ట్ ముక్కలు కావాలి అని చెప్పి. సో, ఈ వేస్ట్ ముక్కలు మనకు నార్మల్‌గా పెద్దగా ఉంటాయి కదా! వీటిని ఇలా చిన్నగా వచ్చేలాగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇదేంటంటే సింపుల్‌గా నేను కొంచెం మీకు చూపించడం కోసం
చిన్న ముక్కను కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మా వాళ్ళు ఈ పీసెస్ని చిన్న చిన్న ముక్కలాగా చాలా కట్ చేసి పెట్టిరండి. సో అవన్నీ కూడా తీసుకొని మనకి ఇప్పుడు ఐరన్ పిల్లో అనేది రెడీ చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ నేను ఇంకొక పీస్ కూడా ఈ పేపర్ కట్ చేసిన, అట్ట ముక్క అనేది కట్ చేసిన. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఈ ప్యాడ్ తీసుకోండి. అదేవిధంగా ఈ ప్యాడ్ పైన ఒక క్లాత్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్లాత్ వచ్చేసి మీరు కాటన్ది తీసుకోండి, మ్యాక్సిమం కాటన్దే ఖచ్చితంగా తీసుకోండి. కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసుకున్నా ఇంకా బెటర్. నేను ఏం చేస్తున్నానంటే 2 వరుసలుగా 2 లేయర్స్ వచ్చేలాగా ఈ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ క్లాత్ అనేది కరెక్ట్ ఇది ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఈ ప్యాడ్ సైజు ఎంతైతే ఉందో ప్యాడ్ సైజు కంటే కరెక్ట్గా 3 ఇంచుల పొడవు వచ్చేలాగా, ఒక ఫింగర్ పొడవు వచ్చేలాగా ఇలా చూసుకోండి. సేమ్ ఇలా రౌండ్ షేప్ ప్యాడ్ ఎట్లయితే ఉందో ఇదే రౌండ్ షేప్ లాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాడ్ వరకు పీస్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకి అట్ట ముక్క ఉంది కదా, అట్ట ముక్కను కూడా తీసేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. మళ్ళీ మనకు 2 పీసెస్ అంటే నేను సన్నది తీసుకున్నా కాబట్టి 2 పీసులు తీసుకున్నా. కొంచెం మందంగా ఉంటే ఒకటే పీస్ తీసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ ప్యాడ్ ఈ పేపర్ కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇది జస్ట్ ఒక 2 ఇంచులంతా అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. చుట్టూ కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు వేస్ట్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు మనకు తక్కువ పడితే కనుక, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పేపర్ పీస్ అదేవిధంగా ఈ ప్యాడ్ పీస్ ఈ 2 పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఈ క్లాత్ల వరకు తీసేసుకోండి. ఈ క్లాత్ల పైన కరెక్ట్ ఎడ్జ్న ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మిషన్ పైన కానీ చేతి కుట్టు కానీ దూరంగా వచ్చేలాగా వేసేసుకోండి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత దారము ఒక జానెడు దూరం ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాలు 2 ఉన్నాయి కదా, ఈ 2 దారాల్లో ఒక దారం మాత్రమే పట్టుకొని ఇలా కొంచెం లాగండి. ఈ మొత్తం చివరి వరకు చిన్నగా కుచ్చులు వచ్చేలాగా ఈ పీస్ని ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి ఇలా నీట్గా కుచ్చులు అనే కంటే ముందు ఫస్ట్ ఈ అట్టలు ఉన్నాయి కదండి, 2 అట్టలు ఈ విధంగా పెట్టేసుకొని దీని లోపల ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం నీట్గా కుచ్చులు వచ్చేలాగా ఇలా టైట్గా చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనకు అట్ట ముక్క వరకు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఈ పీసు కూడా దూరంగా 5 నెంబర్ పెట్టి కుట్టు వేసుకొని దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోండి. దీని లోపల ప్యాడ్ పెట్టి మళ్ళీ సేమ్ ఇట్లానే రెడీ చేసుకోవాలి. ప్యాడ్ తీసేసుకోండి, ఈ ప్యాడ్ని లోపల వైపున ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని సేమ్ ఈ కుచ్చులు మొత్తం కూడా టైట్గా ఈ విధంగా వచ్చేలాగా రెడీ చేసుకోండి. ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేలాగా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వేస్ట్ ముక్కలను మొత్తం కూడా దీని లోపల పెట్టేసుకోవాలి. అయితే ఇది వీలైనంత టైట్గా ఉండేలాగా చూసుకోండి. ఈ ముక్కలు కనుక మీరు కొన్నే వేసిరు అనుకోండి అది మెత్తగా ఉంటుంది. మళ్ళీ ఐరన్ చేసేటప్పుడు మనం ప్రెషర్ పెట్టి ఐరన్ చేస్తాం కాబట్టి అది మెత్తగా ఉండొద్దు. ఈ పీస్ మొత్తం కూడా చాలా గట్టిగా ఉండాలి. సో మీరు వీలైనన్ని ఎక్కువ వేస్ట్ క్లాతులు దీని లోపల పెట్టేసేయండి. ఇలా ఎక్స్ట్రా క్లాతులు మొత్తం కూడా దీనిలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సూది దారం తీసేసుకోండి. ఈ దారం వచ్చి ఒక 4 వరుసలు అంటే 2 వరుసలతో ఎక్కిస్తే 4 పురులు అవుతుంది కదా, ఇలా రెడీ చేసుకోండి. పెద్ద సూది తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా దీన్ని మళ్ళీ దూరంగా ఇట్లా కుచ్చులు వచ్చేలాగా టైట్గా చేసేసుకోండి. దీన్ని ఇలా టైట్గా పెట్టేటప్పుడు ఇటువైపు నుంచి చూసుకోండి, కరెక్ట్గా ముడతలు అట్లా లేకుండా ఇట్లా రౌండ్గా స్టిఫ్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం కూడా నీట్గా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు దీన్ని టైట్గా లాగేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ దారం ఇట్లనే ఉంచేసుకోండి. దీనికి ఇప్పుడు మనం అట్టముక్కతో రెడీ చేసుకున్నాం కదా ఈ పీసు, ఈ ఖర్చు మొత్తం కూడా కనిపించేలాగా పెట్టి దీనిపైన ఈ పీసుని పెట్టండి. ఇట్లా ఈ క్లాత్ 2 క్లాత్ను కలుపుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు దగ్గరికి టైట్ వచ్చేలాగా చూసుకోండి. మధ్యలో మీరు నాట్లు వేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో అందుకని దారం ఏంటంటే ఒక 4 వరుసలుగా ఉందనుకోండి పురుల్లాగా, మీకు ఇది లూజ్ రాకుండా టైట్ వస్తుంది అనమాట. ఇలా 1/2 ఇంచు గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి. మధ్యలో నాట్లు వేసుకోండి, ముడి వేసుకోండి, విడిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి పెట్టి మనం 3 డాట్ బ్లౌజ్ అయినా సరే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా సరే, కొన్ని ముడతలు సన్నగా వస్తుంటాయి, అట్లాంటి ముడతలు అన్ని పోయేలాగా నీట్గా ఐరన్ చేసి అయితే చూడండి. మనకు ఐరన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నా దగ్గర సిల్వర్ స్టార్ ఐరన్ బాక్స్ ఉందండి. అయితే ఐరన్ బాక్స్కి ఇక్కడ షీట్ ఉంటుందండి. ఈ షీట్ వల్ల ఏంటంటే క్లాత్ అనేది కాలిపోకుండా ఉంటుంది అనమాట. సో వాటర్ మనము స్టీమ్ ఐరన్ అనేది చేసుకోవచ్చు దీంతో. అయితే మీ దగ్గర ఒకవేళ నార్మల్ ఐరన్ బాక్స్ ఉంటే కనుక లైట్ హీట్ పెట్టి మీరు ఐరన్ చేసుకోండి, క్లాత్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ సిల్వర్ స్టార్ దీనికి సపరేట్ ప్లేట్ ఇస్తాడు కాబట్టి కాలిపోయే ఛాన్సెస్ చాలా మటుకు తక్కువ అనమాట.
ఇప్పుడు మనకి నార్మల్‌గా బ్లౌజులో ఇప్పుడు కప్పు షేప్ ఉంటుంది. ఈ కప్పు షేప్ దగ్గర ప్రిన్సెస్ కట్ మోడల్‌లో తీసుకున్నప్పుడు నార్మల్‌గా ఐరన్ చేసేటప్పుడు మనకంత నీట్‌గా ఐరన్ చేయడానికి రాదు. ఇదిగోండి ఇట్లా చేసేటప్పుడు ఈ ప్లేసు ఈ కప్పు షేప్ దగ్గర మొత్తం కూడా ఇట్లా ముడతలనేవి వచ్చేస్తాయి ఐరన్ చేసేటప్పుడు. అదే ఈ ప్యాడ్ ఉందనుకో కరెక్ట్ ఇదిగోండి షేప్ వచ్చేలాగా దీనిపైన పెట్టేసుకొని నీట్‌గా ఐరన్ చేయొచ్చు. మనకేందంటే చాలా మందికి ప్రిన్సెస్ కట్ షేప్ రాదు. ఈ షేప్ రావడం కోసం ఈ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా కరెక్ట్ షేప్ వచ్చేలాగా దీన్ని ఈ పీస్ అనేది ప్రిపేర్ చేసి స్టీమ్ ఐరన్ అనేది చేస్తాం దీనిపై నుంచి. ఇలా మాస్టర్స్ కూడా ఏం చేస్తారంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్‌కి చాలామంది షేప్ రావట్లేదు అంటారు కదా! ఐరన్‌లోనే షేప్ ఇస్తారనమాట. ఇట్లా ఐరన్ చేయడంలో ఉంటుందండి. ఇదే కాదు మీరు 3 డాట్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది. మెయిన్ డాట్ దగ్గర కరెక్ట్‌గా షేప్ వచ్చేలా ఇలా పెట్టి ఇక్కడ ఐరన్ చేయొచ్చు. ఉక్సుల పట్టి డాట్ దగ్గర కూడా కరెక్ట్ ఇట్లా షేప్ వచ్చేలాగా పెట్టి ఐరన్ చేస్తే మనకు అన్ని డాట్స్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇట్లా. సో మనకు ఐరన్ చేసినప్పుడు ఆ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చి పర్ఫెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా నిలబడినట్టుగా షేప్ అనేది వచ్చేస్తది. అయితే హ్యాండ్స్‌కి కూడా మనకు సన్నంగా ముడతలు వస్తుంటాయి కదా! ఈ ముడతలు రాకుండా సైడ్ జాయింట్ చేయకంటే ముందే ఇదిగోండి ఇట్లా కరెక్ట్‌గా హ్యాండ్ దగ్గర పెట్టేసుకొని స్టీమ్ ఐరన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్టీమ్ ఐరన్ చేయాలండి. స్టీమ్ ఐరన్ చేస్తేనే ఆ సన్నటి ముడతలు అవి లేకుండా పోతాయన్నమాట. అయితే మీ దగ్గర నార్మల్ ఐరన్ బాక్స్ ఉంటే మట్టుకు లైట్ హీట్ పెట్టండి. హీట్ ఎక్కువ లేకుండా లైట్ హీట్ పెట్టండి. స్టీమ్ ఐరన్ చేయడం వల్ల ఏందంటే క్లాత్ కాలిపోదన్నమాట. ఇలా. సో ఇక్కడ మనకి సన్నంగా సన్నటి ముడతలు ఉంటాయి. హ్యాండ్ పీస్ కన్నా ఉంటది. బాడీ పార్ట్ కన్నా సన్నటి ముడతలు ఉంటాయి. అట్లా ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా సన్నటి ముడతలు మొత్తం కూడా పోయేలాగా బ్లౌజ్ రెడీ చేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి సన్నంగా ముడతలు ఉన్నాయి. ఇది కుట్టినప్పుడు వచ్చే ముడతలు కాదు. ఈ క్లాత్‌ని బట్టి సన్నంగా ముడతలు వస్తాయి. ఇప్పుడు ఈ ముడతలు మొత్తం కూడా పోయేలాగా ఇదిగోండి కరెక్ట్‌గా హ్యాండ్ పీస్‌ని ఇట్లా ఈ ప్యాడ్ పైన పెట్టేసుకొని స్టీమ్ ఐరన్ చేసేస్తాం. ఇట్లా. సో చూడండి ఇక్కడ మనకి ముడతలన్నీ కూడా పోతాయన్నమాట. స్టిఫ్‌గా వచ్చేస్తది క్లాత్. సో ఇట్లా హ్యాండ్ పీస్‌కి సైడ్ జాయిన్ చేయకంటే ముందు ఐరన్ చేయొచ్చు. ఈ కప్పు షేప్ దగ్గర కూడా ఒక్కొక్క డాట్ పైన కరెక్ట్ ఈ పీస్ వచ్చేలా ఇట్లా పెట్టేసుకొని ఏ డాట్ డాట్‌కి ఈజీగా ఐరన్ అనేది చేసుకోవచ్చనమాట. సో ఇది చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్‌లు ఒకటి తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాడ్ పెద్ద సైజు ప్యాడ్ ఒకటి తీసేసుకుంటే ఇలా ఈజీగా మనకు ఐరన్ పిల్లో అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ మనకి బ్లౌజులు స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ రౌండ్ పిల్లో అయితే సరిపోతది. జెంట్స్ టైలర్స్ మాత్రం వేరే వేరే షేప్‌లో పిల్లోస్ అనేది రెడీ చేసుకుంటారు వాళ్ళు. మనకు జస్ట్ ఈ రౌండ్‌ది ఒక్కటి చేస్తే సరిపోతదన్నమాట. ఓకేనా? అయితే మనం నార్మల్‌గా ఐరన్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ కప్పు షేప్ దగ్గర ముడతలు ముడతలు అట్లనే ఉంటాయండి. ఆ ముడతలు అనేది పోవు. ఐరన్ పిల్లో పెట్టేసుకొని మనకి ఇట్లా ఐరన్ చేసుకున్నామంటే అసలు కప్పు షేప్ దగ్గర గాని, డాట్స్ దగ్గర గాని, షేప్ బెల్ట్ దగ్గర గాని ఎక్కడ కూడా ఒక్క చిన్న ముడత కూడా లేకుండా చాలా నీట్‌గా ఫినిషింగ్‌తోని రెడీ అవుతదన్నమాట. సో ఇంకా ఈ పై వైపున హ్యాండ్ జాయింటింగ్ దగ్గర కావచ్చు, మెడ తిరిగేసిన దగ్గర కావచ్చు, ఒకవేళ పైపింగ్ వేస్తే పైపింగ్ వేసిన దగ్గర కూడా అసలు ఏమాత్రం సన్నటి ముడతలు లేకుండా చాలా నీట్‌గా స్టిఫ్‌గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఈ చిన్న ట్రిక్‌తో దాదాపుగా మీరు రెగ్యులర్‌గా తీసుకునే అమౌంట్ కంటే ఒక రూ. 50 వరకైనా మీరు ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవచ్చు. కాకపోతే లోపల వైపున ఓవర్‌లాక్ చేయాలి. పైపింగ్ వేసిన దగ్గర పావించు ఖర్చుతో కుట్టు వేయొద్దు. ఒకవేళ వేసినా ఆ పైపింగ్ దగ్గర స్టీమ్ ఐరన్ చేసి కుట్టు విప్పదీసి లోపల హెమ్మింగ్ అనేది చేయాలి. ఈ కప్పు షేప్ దగ్గర ఖచ్చితంగా నీట్‌గా స్టీమ్ ఐరన్ అనేది చేయాలి. ఇలా చేస్తే మనం కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళపై సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఈ చిన్న టిప్ కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.